హలో హలో హాయ్. ఎవరు ఎవరు మాట్లాడేది? హలో 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 హాయ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? మాదా మిర్యాలగూడెం. మీది మిర్యాలగూడే, కానీ మాట్లాడేది ఎవరు? లలిత. హాయ్ లలిత. ఎక్కడి నుంచి? ఐ మీన్ మిర్యాలగూడ అన్నారు కదా, ఏం చేస్తుంటారు? నా హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఆ, హౌస్ కి వైఫా? మీ హస్బెండ్ కి వైఫా? ఆ, హౌస్ వైఫ్. మీ హస్బెండ్ కి కాదా వైఫ్? ఖాళీ నేను. ఏంటి ఖాళీగానేనా? వైఫ్. పిల్లలు ఉన్నారా? హస్బెండ్ కే. హస్బెండ్ కే. మీ టీవీ చూస్తే లాగ్ అవుతుంది. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి నాతో మాట్లాడాలి, ఆ, ఓకేనా? మీకు ఒక కవిత్వం చెప్తా, రిపీట్ చేయండి. మీరు ఇలా అయితే నిద్రపోతూనే ఉంటారు. ఎవరు మీనా? ఆ మీరు నిద్రపోతూ మాట్లాడుతున్నారు, నాకు అర్థమైంది. ఇప్పుడు మిమ్మల్ని లేపాలి నేను. ఒక కవిత్వం చెప్తా, రిపీట్ చేయండి. రెడీయా? ఆ, బెండకాయ. రిపీట్. బెండకాయ. ఆ, చెప్పక్క. మీ టీవీ చూడొద్దు, నాతో మాట్లాడాలి టీవీ. సరే. ఇప్పుడు మీరు టీవీలో వినే మాటలకి ఫోన్ లో వినే మాటలకి 20 సెకండ్స్ తేడా ఉంటది. అప్పుడు మీరు ఫోన్ లో కాకుండా టీవీలో చూసి మాట్లాడతారు. ఆహా, పాపం మన అలాగే. మిగతా కాలర్స్ కూడా ఉన్నారు కదా మాట్లాడడానికి, ఆ, ఓకేనా? రెడీ. బెండకాయ. బెండకాయ. దొండకాయ. దొండకాయ. మోనికా నువ్వే నా గుండెకాయ. ఆ, మోనికా నువ్వే నా గుండెకాయ. మౌనిక నువ్వే నా గుండెకాయ. బా థ్యాంక్ యూ సో మచ్ లలిత గారు. మా మదర్ పేరు కూడా లలితనే, తెలుసా? ఆహా, ఆ అది మీ అమ్మ పేరక్క. మా మమ్మీ పేరు కూడా లలితనే. లవ్ యూ. ఆహా, ఆహా. ఇంకేంటి ఈరోజు ఏం చేశారు? ఆహా ఆహా అంటున్నారు తప్ప మీరు ఏం అడగట్లే నన్ను. ఫస్ట్ టైం అక్క చేయడం, ఇట్లా కలవదు ఫోన్ ఎప్పుడు ఏం చేసినా. మీరు నన్ను అక్క అన్నారా ఇప్పుడు? ఆ, మీరు నన్ను ఏమని పిలిచారు? అక్క అని పిలిచాను. లలిత గారు, ఇది కళ, ఇది కళ నిజమా? ఒకసారి గిల్లండి. మీకు ఎంతమంది పిల్లలు? ఇంకా పిల్లలు కాదు, 3 months పెళ్ళయి. 3 months అయిందా పెళ్ళయి? సరే, మీకు పెళ్ళయి 3 months అయింది, ఓకే. మరి నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. నేను ఇంకా కాలేజ్ చదువుతూ ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తుంటే నన్ను మీరు అక్క అంటారా? అక్క అంటే నాకు నా పెద్ద నా ఆధార్లో చూస్తే నువ్వు షాక్ అవుతావు తెలుసా. నన్ను చెల్లి అని కౌగిలించుకుంటావు. అక్క అంటే ఏమైంది, నాకన్నా పెద్దదానివి అంట. నేను ఇంకా నాకు ఇంకా ఓటర్ ఐడి కూడా ఇవ్వలేదు తెలుసా, ఏజ్ లేదని. కావాలంటే జనాభా లెక్కల్లో మీరు చూసుకోవచ్చు. నాకు ఓటర్ ఐడి కూడా ఇవ్వలేదు. ఇంకొక 1 year ఆగాలంట. నేను నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. నెక్స్ట్ ఇయర్ ఇస్తా అన్నారు ఓటర్ ఐడి, చూద్దాము ఏమవుద్దు. మీకుందా ఓటర్ ఐడి? లేదక్క. రామాయణం అంతా విని రాముడు సీతకి ఏమవుతాడు అని అన్నట్టుంది. ఎనీవేస్ పర్లేదు చెల్లమ్మా. లలిత, చాలా చక్కగా మాట్లాడావు. మీ ఆయన గారి కోసం కొత్తగా మా స్పాన్సర్ కూడా లలిత అనే తెలుసా. లలిత జ్యువెలర్స్ వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నారు. ఏంటో ఇవాళ అన్ని అలా కుదిరిపోతున్నాయి. కొత్తగా పెళ్ళైంది కదా, మీ ఆయన కోసం ఒక మంచి పాట పాడొచ్చు కదా. మరి పాటలు రావా? పోనీ డాన్స్ చేస్తావా? డాన్స్ నువ్వేం చేయంటే అక్కడ నుంచి నువ్వు డాన్స్ అయ్యి, నేను ఇక్కడ నుంచి ఫీల్ అవుతానన్నమాట. నీకు హోమియోపతి థెలపతి అంటే తెలుసా? ఇప్పుడు తెలుసుకో. దీన్నే అంటారు తిరుపతి. ఓకే, నువ్వు ఒక డాన్స్ వేస్తే నాకు ఇక్కడ అర్థం అవుతుంది అనమాట. నువ్వు ఒక డాన్స్ అయ్యి. రెడీ? రెడీ? ఇప్పుడే చెప్పాగా, నాకు ఒక స్పెషల్ టాలెంట్ ఇచ్చాడు దేవుడు. నువ్వు అక్కడ ఇంట్లో నువ్వు డాన్స్ వేస్తే నాకు ఇక్కడ నువ్వు ఏ స్టెప్లు వేస్తున్నావో అవన్నీ నాకు తెలిసిపోతుంది అనమాట. ఇది హోమియోపతి అల్లోపతి లాగా, ఇది టెలిపతి అన్నమాట. ఓకే, డాన్స్ వేసావు కదా ఇప్పుడు. చాలా చక్కగా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం డాన్స్ బేబీ డాన్స్ లో ట్రై చేయి లలిత.
థ్యాంక్స్ ఫర్ కాలింగ్. టాటా, బాయ్ బాయ్. హలో హలో హాయ్, హాయ్ ఎవరు? వంశీ. హాయ్ వంశీ, హాయ్ అక్క. ఎలా ఉన్నావు? నేను బాగా ఉన్నా అక్క. ఏం చేస్తున్నావు? నేను మీ షో చూస్తున్నా అక్క. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? కామారెడ్డి. కామారెడ్డి. మీ కామారెడ్డి వాళ్ళు భలే ఉంటారు తెలుసా, మాట్లాడడం చాలా రఫ్ గా సాఫ్ట్ గా మాట్లాడతారు. రెండు చెప్పేశారు. సరే వంశీ, 2 రోజుల్లో మన యూత్ దినాలు వస్తున్నది, మరి ఏంటి ప్లాన్స్ ఎలా జరుగుతున్నాయి? ప్లాన్స్ ఏం లేవు అక్క. నువ్వేం చదువుకున్నావు ఫస్ట్ అది చెప్పు. నేనైతే డిగ్రీ అక్క. డిగ్రీ అయితే మన యూత్ అందరికి ఇలా ఊగాలన్నమాట Feb 14th చెప్పు. అట్లా ఏం లేవు అక్క. ఎందుకు పోరిల్ లేరా? లేదక్క. అయ్యయ్యో, ఎందుకు Feb 14th నీకు డబ్బులన్నీ మిగిలిపోతాయిగా. మేము దావత్ చేసుకుంటాం కదా అక్క. నువ్వు దావత్ చేసుకో ఫ్రెండ్స్ తో కలిసి, అబ్బాయిలతో. ఇప్పుడు నువ్వు ఆ రోజు నీకు గర్ల్ ఫ్రెండ్ లేదనుకో, నీకు సినిమాకి వెళ్ళడం తప్పుతుంది, చాక్లెట్ ఇవ్వడం తప్పుతుంది, తనకు గిఫ్ట్ ఇవ్వడం తప్పుతుంది. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టవా? అవన్నీ లేవు కాబట్టి నీకు ఏ ఖర్చులు ఉండవు, హ్యాపీగా. ఇప్పుడు నువ్వు అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేసావు అనుకో, నువ్వు టీ తాగిస్తే తను నీకు ఇంకోటి ఏదో తాగిపిస్తాడు, అంతే కదా. నువ్వు బండిలో పెట్రోల్ కొట్టిస్తే నీకు సినిమా టికెట్ తను బుక్ చేస్తాడు, అలా ఉంటది. అదే అమ్మాయిలు అనుకో, అన్ని మనమే చేయాలి. ఐ మీన్ మనమే అంటే మళ్ళీ నన్ను అబ్బాయి అనుకుంటారు అందరు. కాదా? నేను షో చూస్తున్నావు ఆ రోజు? బాగుందా? సరే, నీకు ఒక కవిత్వం చెప్తా, రిపీట్ చేయి. నేను చెప్తారా, నువ్వు రిపీట్ చెయ్యి. చెప్పు. రెడీ? డైలాగ్ చెప్పాలా? ఒకసారి కళ్ళు మూసుకోండి. చెప్పు. కళ్ళు మూసుకోండి. మూసుకున్నా. ఏం కనిపిస్తుంది? డైలాగ్ చెప్పు. డైలాగ్ చెప్తా అన్నావు కదా. అదే కవిత్వం లాంటి ఒక డైలాగ్ అక్క. చెప్తావా చెప్పవా? చెప్తున్నా కాదు, చెప్పినట్టు ఏంటి అసలు డైలాగ్? నువ్వు పని చేయి, మన షో టైం అయిపోయింది. 12:30కి ఇంకో లైవ్ వస్తుంది స్టూడియో యువాలో. సో ఒక పిచ్చోడిని తీసుకొని వస్తాం మీ ముందుకి. ఓకే, మెంటల్ హాస్పిటల్కి వెళ్తున్నా ఇప్పుడే. రెడీయా?